మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. స్టూడియో డోర్ కి తాళం కూడా వేసి రెడీ. నెక్స్ట్ కాల్ చూద్దాం. యా ప్లీజ్. ఫణికుమార్ గారు ఎవరండి మాట్లాడేది? నేనండి భాగ్యలక్ష్మి. మీరెవరండి? నా పేరు విజయ్ అండి. నేను సుమన్ టీవీలో బ్యూరో చీఫ్ యాంకర్ ని. సార్ డబ్బులు తీసుకొని మా ఉసురు కట్టుకుంటాడు సార్. ఏం సార్ మీరు టీవీలో ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారు సార్? మీరు అమ్మా మీరు అసభ్య పదజాలంతో మాట్లాడద్దు. మీ పేరు ఒక్క నిమిషం. నువ్వు ఎవరి దగ్గర సంపాదించిన డబ్బులు మాట్లాడద్దు. నువ్వు ఎవరి దగ్గర సంపాదించిన డబ్బులు రమేష్ గారు పద్ధతి మంచిగా మాట్లాడు. పద్ధతిగా మాట్లాడండి. మీరు లేడీస్ కాదు వాళ్ళు మాట అనకూడదు. మాట అనకూడదు. లేదు మీరు ఆమె చెప్పండి. మాట అనకూడదు. ఎవరి డబ్బులు మీరు గణేష్ గారు. అవును సార్, మీరు వాళ్ళ గురించి చెప్పండి. మాట్లాడండి మేడం. ఒక్క నిమిషం అండి. మీరు ప్రశాంతంగా మాట్లాడండి మేడం. ఒక్క నిమిషం. మాట పడకూడదు మేడం. నేను మాట్లాడిస్తాను. మీరు గమ్మున పద్ధతిగా మాట్లాడండి మేడం. మీరు ఎంత అమౌంట్ ఇచ్చారు, ఏమని చెప్పించారు? నా 16 లక్షలు డబ్బులు ఇవ్వు. నేను మంచిగా మాట్లాడతా. నా 16 లక్షలు డబ్బులు ఇవ్వాలి. నేను ఎక్కడికైనా వెళ్తా, కోర్టులోకి వెళ్తా. నేను నీ మీద కోర్టు కేసు చేస్తాను. నేను గణేష్ ఎలా పరిచయం మీకు? ఏమని చెప్పి డబ్బులు తీసుకున్నాడు మీ దగ్గర? మధు ద్వారా పరిచయం సార్. మేము ఇంట్రెస్ట్ ఇస్తాను మేడం. ఇలా పలానా తెలుసు ఆయన గణేష్ ఉన్నాడు. నాతోనే మాట్లాడాడు గణేష్ సార్. మేడం నేను లోన్ కట్టుకుంటా మా బాబు కంటే, నా దగ్గర పెట్టండి మేడం, మీకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పాడు. 16 లక్షలు ఇచ్చేసాను నేను. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఎప్పుడు ఇచ్చారమ్మా? మీరు ఎంతకాలం అయింది ఇచ్చి? బాధపడవా? మీ చెల్లె మీ అక్క అయితే మీరు ఊరుకుంటారు? చెప్పండి అమ్మా. మీ పేరేమన్నారు? నా పేరు మీకు ఎందుకు ఓకే చెప్పొద్దు కానీ ఒక్క నిమిషం అమ్మా. మీరు 16 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీకి ఇచ్చారు కదా. నేను మాట్లాడేది ఫస్ట్ వినండి, తర్వాత మీరు సమాధానం చెప్పండి. 16 లక్షల రూపాయలు మీరు వడ్డీకి ఇచ్చారు కదా. ఆయనే వచ్చి మిమ్మల్ని అడిగాడా, లేకపోతే మీరు ఆయన అడిగాడు సార్. వాళ్ళ బావగారు ఉన్నాడు, వాళ్ళ బావగారు రుజు ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు. ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఆ చెప్పులు కూడా తీసుకొస్తా. నేను ప్రూఫ్ చేస్తాను. మా బాబు డబ్బులు ఎన్ఆర్ఐ డబ్బులు సార్. మా బాబు మీరు ఎక్కడ ఉంటారమ్మా? మీరు ఎక్కడ ఉంటారు? మేము అశ్వరంపురంలో ఉంటాం సార్. మీరు ఖమ్మం జిల్లాలో ఉంటారా, హైదరాబాద్ లో ఉంటారా, మైహోం భుజాలో ఉంటారా? హైదరాబాద్ లో ఉంటాం మేము. ఓకే. ఈయన అంతకు ముందు పరిచయం లేదు అంటే ఇప్పుడు ఈయన మీకు ఎలా పరిచయం? ఈ లడ్డు వేలం పాట పాడిన తర్వాత పరిచయం అయ్యారు మీకు? అలా తెలిసింది ఆయన? మా ఈ 16 లక్షలు నా కొడుకు లోన్ కట్టమని ఇస్తే నేను ఇంట్రెస్ట్ ఇచ్చా సార్. నేను ఇంకా టైం ఉందని చెప్పి బ్యాంక్ అప్పు ఉంది నాకు. నేను మాకు ఎందుకు సార్? మా డబ్బులు వద్దు సార్ మాకు. మేము కష్టపడతాం, అడుక్కుంటాం సార్. మేము రోడ్డు మీద 4 పాతి పనులు చేసుకుంటాం. మాకు వద్దు సార్ ఎవరు డబ్బులు. మా డబ్బులు మాకు ఇచ్చే సార్. ఇంట్రెస్ట్ వద్దు, ఏమొద్దు నాకు. ఇంట్రెస్ట్ ఇచ్చాడా మధ్యలో? ఏమన్నా ఇంట్రెస్ట్ లేదు, నా జనువు లేదు, ఏం లేదు. మా మీద ఉంటే కంప్లైంట్ ఇస్తున్నారు మీరు. ఆయన ఒకసారి మాట్లాడతారు. మీరు ఎక్కడా కూడా అసభ్య పదజాలంతో బూతులు అలా మాట్లాడొద్దమ్మా. మీరు మాట్లాడద్దంటే బాధ సార్ మాకు. బాధ కదా? ఎస్, మీ బాధ కరెక్టే, అర్థం చేసుకోగలం. వేణుగోపాల్కి ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఆ డబ్బు తీసుకున్నాడు ఆయన. ఆయన ఇచ్చాడు నెంబరు. నేను ప్రూఫ్ మీరేమని చెప్పారండి? తను వాళ్ళు నాతో కలిసి వైన్ షాప్ టెండర్స్ చేశారు. అమ్మా మీరు వైన్ షాప్ కోసం అని పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు అని ఆయన అంటున్నారు. మీరేమో 2 రూపాయల వడ్డీకి నేను అప్పుగా ఇచ్చాను. నేను వాళ్ళకి రాసిచ్చిన అగ్రిమెంట్ నా కాడ ఉంది. అగ్రిమెంట్ వేరే అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ వేరే సార్. ప్రతి వ్యక్తికి కూడా మనం క్లియర్ గా రాసిచ్చాము. వాళ్ళ కాడ ఉన్న అగ్రిమెంట్ ఇప్పుడు మనం లైవ్ లో ఉంటాం. వాట్సాప్ పెట్టమనండి. ఆయన ఏమంటున్నారంటే మీరు ఇచ్చిన 16 ఏ పర్పస్ లో ఇచ్చారు ఏంటి అనేది వాట్సాప్ పెట్టమనండి. ఒక్కసారి మీరు వినండి, తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఆయన ఏమంటున్నారంటే మీరు ఇచ్చిన 16 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీ కోసం ఇచ్చిన అమౌంట్ కాదు, నేను అప్పుగా తీసుకోలేదు, వైన్ షాప్ ల టెండర్ల కోసం మీరు ఇచ్చిన పెట్టుబడిగా ఇచ్చిన అమౌంట్ అంటున్నాడు ఆయన. అవును సార్, మరి డాక్యుమెంట్ రాసుకొని ఉన్నది వాట్సాప్ పెట్టమనండి. మనం లైవ్ లోనే ఉన్నాము, లైన్ లోనే ఉంటాము. ఇట్లానే మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడలేదు సార్. నాకు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఒకసారి వచ్చాడు. సరే నేను ఆఫీస్కి వెళ్తుంటే ఆఫీస్ వచ్చేసారు. నాకు వద్దు సార్ ఆయన డబ్బులు. మాకు వద్దు. ఆయన రూపాయి కూడా నా 16 లక్షలు నాకు ఇస్తే చాలు సార్. నాకు ఏం వద్దు, రూపాయి కూడా వద్దు. మీరు వైన్ షాప్ కోసం ఇచ్చారా లేకపోతే అప్పుగా ఇచ్చారా? వైన్ షాప్ ఎవరా? నేను మామూలుగా ఇంట్రెస్ట్ కి ఇచ్చా డబ్బులు. నా దగ్గర కూడా ఉన్నాయి సార్. నాతో మాట్లాడాడు. నా దగ్గర కూడా ఉన్నాయి సార్ డబ్బులు. అంటే నాకు మరి ఏం చూసి ఇచ్చారమ్మా? మరి ఆయన వెనక ఆస్తులు ఏమన్నా చూసి ఇచ్చారా లేకపోతే వ్యాపారస్తులని చూసి ఇచ్చారా? ఎట్లా ఏమన్నా నేను చెక్కు కోట్ల నేను చెక్కు బ్యాంక్ వేసి బోనస్ చేసి
నేను ఎంత దూరమైన వెళ్తాను నేను మినిస్టర్ దాకా వెళ్తాను నేను ఈ 16 లక్షలకి నేనైతే వదిలిపెట్టాను నా ఒక్క లక్షలు నాకు ఇచ్చేయాలి నేను రేవంత్ రెడ్డి దాకా వెళ్తాను నేను చెప్తున్నా ముందే చెప్తున్నా నేను నాకు న్యాయం కావాలి డబ్బులు కావాలి నాకు 16 లక్షలు అంతే. మీరు అడిగారు ఆయన నేరుగా, తర్వాత డబ్బు కావాలని నేరుగా అడిగారు ఎప్పుడైనా? సార్ అసలు ఎప్పుడు కలవలేదు సార్, నాకు ఎప్పుడు కలవలేదు సార్ అసలు ఆయన. అంటే ఎలా ఆయన ఈ వేలం పాట పాడిన తర్వాత, అంటే గణేష్ ఉత్సవాల్లో లడ్డు వేలం పాట పాడిన తర్వాత మీరు ఆయన నమ్మారా? అప్పుడుగా సార్ అంత ముందే తీసుకున్నారు ఆయన. అంత ముందే తీసుకున్నారు అంటే 2024 వేలం పాట తర్వాత? అవును సార్. సార్ ఒక మాట సార్, మంది లడ్డూలు ఎట్లా పాడతారు సార్ నాకు తెలియగడతాను. ఒకరికి వచ్చిన డబ్బులు మేము దొంగతనం చేసుకోవడం చెప్తాం సార్. మేము కళ్ళలో రక్తం వస్తుంది మా పిల్లల డబ్బులు సార్ అయ్యి. దారుణం అండి సార్. నేను అడిగేది ఒకటే క్వశ్చన్ సార్, నేను అడిగేది ఒకటే క్వశ్చన్. వైన్ షాప్ టెండర్ల కోసం డబ్బులు ఇచ్చినారు, నేను చెప్పేది కూడా అదే. పెట్టుకున్న డబ్బుల్ని 16 లక్షల రూపాయలు వడ్డీగా ఇచ్చారు. అవునండి, వడ్డీగా ఇచ్చిన మాట అబద్ధం సార్. నేను చెప్పేది అదే. 16 లక్షలు వైన్ షాప్ టెండర్ల కోసం ఇచ్చారు. ఈ రోజు ఆ వైన్ షాప్లు చిట్టిబాబు కింద కబ్జాలో ఉన్నాయి. ఆ షాప్లు రిలీజ్ అయితే వీళ్ళకి అమౌంట్ రిలీజ్ అవుతుంది. అది చెప్పడం కోసం మాట్లాడడానికే కూర్చున్నాం. ఆమె దగ్గర ఉన్నారు ఇక్కడ మాట్లాడాను సార్. నేను ఎవరి ద్వారా ఇచ్చాను ఆడిని పట్టుకుంటాను, అందరినీ కోర్టుకు రావుతాను, నేను ఎవరిని వదిలిపెట్టాను. ఆమె పేరు కూడా నేను ఇందులో పెట్టేశాడు. అందులో ఆమె పేరు కూడా లిస్ట్ లో పెట్టాను మేడం. ఆయన ఆల్రెడీ ఐపీ ఆల్రెడీ కోర్టులోనే ఉంది. నేను ఈ అమౌంట్ కట్టలేను అని ఐపీ ఆల్రెడీ కోర్టులోనే ఉంది సార్. నా పేరు రాలేదు అందులో, ఐపీ పెట్టినాక తెలిసింది. నా పేరు లేదు అందులో. లేదా? ఫణికుమార్ అని వాళ్ళ ఆయన పేరు ఉంది. ఫణికుమార్ అని ఉంది. భార్య కాదు, ఫణికుమార్ తో మేము అగ్రిమెంట్ చేశాము. ఫణికుమార్ పేరుతో అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ కాపీ నేను చూపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు తెప్పించుకోండి. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఫణికుమార్ ఉన్నారా? ఫణికుమార్ గారు ఉన్నారా? మీరు ఆయన వైఫా మీరు? ఏంటండి? అవునండి. ఓకే, అది అగ్రిమెంట్ కాపీ తీసుకోమని చెప్పండి. అగ్రిమెంట్ కాపీ తమరు ముంగట పెట్టండి. పెట్టినాక మీరు స్పష్టంగా చెప్పండి. సార్ ఒక్క నిమిషం వినండి నా మాట. నా కళ్ళలో రక్తం వస్తుంది సార్. నేను 15 లక్షలు కట్టబడి ఇల్లు జప్తు చేస్తారు. నా ఇల్లు లోన్ మీద తీసుకున్నా నేను. నా ఇల్లు లోన్ మీద ఉంది సార్. మీకు చూపిస్తారండి, నా ప్రూఫ్ చూపిస్తారండి మీరు మా ఇంటికి. మేము ఎవరికైనా రూపాయి బాకీ ఉన్నామంటే మీరు ఏమన్నా చేయండి. హైదరాబాద్ లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా నేను హైదరాబాద్ లో. నా కర్మ కానీ ఇచ్చా సార్ నేను డబ్బులు 16 లక్షలు. ఆ 20 లక్షలు కాక 16 లక్షలు ఇచ్చా నేను. గ్రామం పంపించాను నా కొడుకు అకౌంట్ లో నుంచి. నాకు ఎవరి డబ్బులు వద్దు సార్. మేము పాతి పని చేసుకొని బతుకుతాం కానీ మాకు అవసరం లేదండి. కప్పుడు కూడా నేను మాకు అవసరం, ఎవరి డబ్బు వద్దు నాకు. ఎవరియో అవసరం సార్. నా 16 లక్షలు నాకు ఇవ్వనండి, నాకేం వద్దు. ఆయన ఏం చెప్తున్నాడో వినండి మేడం. మీరు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడో వినండి. ఆ తర్వాత తిరిగి మీరు మాట్లాడండి. ఇప్పుడు తను ఇచ్చారు సార్ అప్లికేషన్స్ వైన్ షాప్ టెండర్ల కోసం తను ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ వైన్ షాప్ ఆక్షన్ కి వచ్చారు. కలెక్టర్ గారి సమక్షంలో ఆయన ఆక్షన్ లో కూడా పాల్గొన్నారు. ఆయన ఆక్షన్ లో పాల్గొని కొత్తగూడెం వచ్చి కొత్తగూడెం కలెక్టర్ గారి సమక్షంలో ఆక్షన్ లో పాల్గొని డ్రాలో ఆయన పేరు మీద తగలకపోవడంతో అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పటి నుంచి డ్రా చేసిన డబ్బులు ఇవ్వండి నన్ను అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు 16 లక్షల రూపాయలకు సంబంధించిన ఏదైతే అగ్రిమెంట్ ఉంటుంది. అవును సార్. అగ్రిమెంట్ కాపీ నేను కోర్టుకు సబ్మిట్ చేశాను. కోర్టు ప్రెసెంట్ ఈ లిస్ట్ లో వాళ్ళ పేరు కూడా ఉంది. ఓకే, ఆమె ఏమంటున్నారు? మీకు ఇచ్చింది వైన్ షాప్ లో టెండర్ వేయడానికి కాదు, లేదు ఇంట్రెస్ట్ గా తీసుకున్న అమౌంట్ కాదు, తప్పు. వైన్ షాప్ టెండర్ పర్పస్ చేశారు. వాళ్ళ ఆయన ఎందుకు కొత్తగూడెం వచ్చాడు? అగ్రిమెంట్ ఉందండి. ఆ అగ్రిమెంట్ కాపీనే కోర్టుకి సబ్మిట్ చేసింది. ఆయన ఏమంటున్నారంటే మీరు ఇచ్చింది వడ్డీకి ఇచ్చిన అమౌంట్ కాదు. అది ఇప్పుడు మీరు వడ్డీకి ఇచ్చిన అది అయి ఉంటే మీరు బాండ్ పేపర్ లో పలానా పర్పస్ షూరిటీ లేకుండా మేము ఇలా వడ్డీకి ఇచ్చాము అన్న డాక్యుమెంట్ మీకు కాడ ఉంటే పెట్టండి. నా కాడ ఉంది. నా కాడ రిజిస్ట్రేషన్ చేయించింది ఉంది. అవునండి, బ్యాంక్ స్టేట్మెంట్ కొట్టారు. బ్యాంకు కి మనం అప్పుగా తీసుకున్నట్టు వాళ్ళు వైన్ షాప్స్ కి ఇచ్చిన అప్లికేషన్ అప్పుగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఇలా కాదండి, వైన్ షాప్ లో వచ్చే లాభాలు నష్టాలు యాజ్ ఇట్ ఈస్ గా తమకు పంచుతాము అని చెప్పి మేము కోర్టు ద్వారా పంచుతామని వాళ్ళ ఆయన పేరు కోర్టు లిస్ట్ లో మెన్షన్ చేసి మనం కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అరే నువ్వెవరు మీ ఆయన ఎవరమ్మా? ఇద్దరు ఒకటి కాదమ్మా. అవునమ్మా, మీ ఆయన అడగండి. మరి మీ కొడుకు డబ్బులు తీసుకొని ఎలా నాకు ఇచ్చాడని మీ ఆయన అడగండి అమ్మా. మాట్లాడేది గణేష్ అమ్మా, మాట్లాడేది గణేష్. మీతో ఇప్పుడు మాట్లాడి గణేష్ మాట్లాడుతున్నారు, వినండి, చెప్పండి. సార్ ఇలాంటివన్నీ పండిపోయాను సార్. నేను
మీరు అన్నయ్యన్ని యాక్సెప్టబుల్ అమ్మా. మీరు నాకు వైన్ షాప్స్ కోసం ఇచ్చిన డబ్బులు వైన్ షాప్ టెండర్ లో మీ ఆయన పేరు మీద వేసాము. మీ ఆయన కొత్తగూడెం కలెక్టర్ గారి సమక్షంలో డ్రాకి వచ్చారు. డ్రాలో ఆయన పేరు మీద షాపులు తగలన దానికి మీరు నన్ను డబ్బులు అడగటము కరెక్ట్ కాదు. మీ ఆయనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడండి. ప్రతి నిమిషము మీ ఆయనతో గొడవ పెట్టుకుంటే మీ ఆయన మీకేం సమాధానం చెప్తారమ్మా? బెల్ట్ షాపులకి నాకు సంబంధం లేదు. 16 లక్షలు ఇచ్చింది లాది. మధ్యవర్తిలో ఉన్నాడు మీ బాగున్నాడు, ఎవరో శేఖర్ ఉన్నాడు. పిల్లలు పిలిపిస్తారు రేపు. అమ్మా మీరు పిలిపియండి. మీరు ఫేస్ చేశారా వాళ్ళతో మాట్లాడడానికి? ఫణి గారు నాకు రోజుకి 4 కాల్ చేస్తాడు. ఎందుకు తప్పించి తిరుగుతాను సార్? ఇక్కడే ఉన్నారు. 100కి 200% సార్. 100కి 200% వాళ్ళ ఆయన మా దగ్గరకు వస్తున్నాడు. ఫణి గారు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. బిజినెస్ అని చెప్తున్నాము. లేదు లేదు, బిజినెస్ సార్. బిజినెస్ మీరు వింటేనే మీకు అర్థమవుతుంది సార్. తమరు 1 మినిట్ కూడా వినపోతే తమకు అర్థం కాదు. వైన్ షాపులు వేరే నా దగ్గర తీసుకున్నారని లేదు లేదు. సో వాళ్ళ బాధితులు భయపడిపోతారు కాబట్టి ఏదో ఎమ్మెల్యే పేరో ఇంకొకరి పేరు జోలికి రారని చాలా తెలివిగా ఇది చేశారు. కాదు కాదు, తమరు చెప్పిన దానికి క్లారిటీ ఇచ్చేదాకా ఓపిక 1 నిమిషం వినాలి సార్. తమరు ఇక్కడ ఆ మేడం గారు గాని, ఎక్స్ గాని, వై గాని, జెడ్ గాని మీరు ఇంత క్లారిటీగా ఓపికగా చెప్తేనే కదా 33 కోట్ల రూపాయలు ఇప్పుడు క్లారిటీగా నాకు కూడా మరి మీరు నన్ను మాట్లాడనియకపోతే ఎలా సార్? అడిగేదాన్ని మరి మీరు అడిగాక అవతల వాళ్ళు చెప్పేది వినాలి కదా. ఇప్పుడు ఆ 16 లక్షలు ఇవ్వరు. అది క్లారిటీకి ఇవ్వడానికి నా క్వశ్చన్ మీరేసి ఆన్సర్ మీరే చెప్తే ఏం లాభం సార్? చెప్పండి. కాబట్టి రేడియో లాగా ఉంటుంది. చెప్పండి. అలా కాదు, రేడియోలో కాదు మనం ఇస్తుంది. ఎదురుగా పర్సన్ పెట్టి క్లారిటీ తీసుకొని తమ డీటెయిల్స్. నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను? నా వైన్ షాప్స్, ఆమె ఏ వైన్ షాప్ టెండర్ వేసిందో ఆ వైన్ షాప్ మళ్ళీ మనం రిటర్న్ తీసుకున్నాక వచ్చిన అమౌంట్ కోర్టు ద్వారా తనకు పేమెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్లారిటీ ఉందా? అంటే మీరు భలే లింక్ పెట్టారు సార్. లింక్ గా జరుగుతున్న వాస్తవాన్ని మీ నోటీస్ లో పెట్టారు సార్. అందుకే ఇక్కడికి వచ్చింది. తను ఒక బాధ్యతురాలు, తను ఒక అప్లికేషన్ ఇచ్చిన బాధ్యతురాలు, నేను 100 అప్లికేషన్స్ వేసిన బాధ్యతని.